ప్రతి పండుగకు ఏదో ఆచారం ఉంటుంది. పూర్వకాలంలో హోలీ పండుగను ఆదివాసీలు ఎంతో ఘనంగా జరుపుకునేవారు. రంగులు చల్లుకోవడం, ఊరంతా కలిసి సంబరాలు జరుపుకోవడం, గ్రామ పెద్దకు కుడక ఇవ్వడం, ఇలా ఒకటేంటి ఆదివాసీలు సంప్రదాయాలకు ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. మరి హోలీ పండుగ సందర్భంగా ఆదివాసీ గ్రామాల్లో నెలకొన్న సంప్రదాయాలపై 10 టీవీ ప్రత్యేక కథనం. ఆదివాసీలు హోలీ పండుగను కుడుకుల పండుగ అని అంటారు. కుడుక అంటే కొబ్బరి అని అర్థం. దీని దురాడి కొబ్రే పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక హోలీ పండుగ ఎక్కడ ఉన్నా ఆదివాసీలు మాత్రం వారి స్వగ్రామానికి చేరుకోవాల్సిందే, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఊళ్ళో ఉండాలంటే గ్రామ పెద్దలకు హోలీ పండుగకు ముందు రోజు కుడుక ఇవ్వాల్సిందే. అసలు కొబ్బరి ముక్కకు ఊళ్ళో ఉండటానికి సంబంధం ఏంటి అంటారా? ఆదివాసీలకు సంబంధించిన ఊళ్లలో హోలీ పండుగకు ముందు రోజు ప్రతి ఇంటి నుంచి గ్రామ పెద్దకు ఒక కుడక ఇవ్వాలి, లేదంటే వాళ్లను ఆ ఊరు వెలేస్తుంది. ఊరి కట్టుబాట్లను లెక్క చేయకుండా ఆ కుటుంబం ఇచ్చే కుడక తీసుకోరు. అలాంటి వాళ్లు కూడా ఏడాదంతా ఏకాకిలా బతకాల్సిందే. ఆదివాసీలు సంప్రదాయాలకు ఆచారాలకు పెద్దపీట వేస్తారు. హోలీ పండుగకు ముందు రోజు గ్రామ పెద్దలకు కుడక ఇవ్వాలి. అలా ఇస్తేనే కుటుంబం గ్రామ జాబితాలో ఉంటుంది, లేదంటే వాళ్లకు ఊళ్ళో వాళ్లతో ఎలాంటి సంబంధం ఉండదు. ఆ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఊళ్ళో వాళ్లు వెళ్లరు. అందుకే బతుకు తెరువు కోసం ఊరొదిలి వెళ్లిన వాళ్లు, ఉద్యోగాలు చేస్తూ వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్లు కూడా హోలీకి తప్పకుండా ఇంటికి వచ్చి కుడక ఇస్తారు. కుడుకలు, మన చక్కెర పేర్లు ప్రతి ఇంటికి ఉండబోయి ఆడ నైవేద్యంలా పెట్టాలి. మనం అది తీసుకురాకపోతే మేము తీసుకోమన్నట్టు. ఇక ఆయనది మళ్ళీ చంద కూడా బంద్, అంత బంద్. అది కంపల్సరీ కుడుక రావాలి, ప్రతి ఇంటికి ఆడ తీసుకురావాలా. అయితే మేము ఎప్పుడు కులంలో ఉంచుదాం, లేకపోతే కులంలో ఉంచాం. అట్లా ఆదివాసీలు కట్టుబాట్లకు ఆచారాలకు ప్రారంభిస్తారు. కట్టుబాట్లు పాటించకపోతే గ్రామ పెద్దలు వెలివేత తీర్మానం చేస్తారు. వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా, కులాంతర వివాహాలు చేసుకున్నా, గ్రామ సామూహిక కార్యక్రమాలకు 5 కంటే ఎక్కువ సార్లు రాకపోయినా వాళ్ల కట్టుబాట్లకు విరుద్ధం. అలా చేస్తే ఊరి నుంచి వెలివేస్తారు. క్షమాభిక్ష ఇచ్చేదాకా ఒంటరి జీవితం గడపాల్సిందే. ఆ సమయంలో కుటుంబంలో ఎవరైనా చనిపోయినా పట్టించుకోరు. ఓదార్పు మాట అటుంచితే కనీసం ఆ కుటుంబం వైపు కన్నెత్తి కూడా చూడరు. వాళ్ల ఇళ్లలో పెళ్లిళ్లకు వెళ్లినా ఊరి వాళ్లు కూడా కట్టుబాట్లను ఉల్లంఘించినట్లే. అయితే గ్రామ బహిష్కరణకు క్షమాభిక్ష కూడా ఉంటుంది, కానీ దాన్ని గ్రామ పెద్దలే నిర్ణయిస్తారు. ఇక కుడుకు ఇచ్చిన కుటుంబాలకు ఊరంతా అండగా ఉంటుంది. ఆదివాసీలు ఎక్కడైనా తమ కట్టుబాట్లకు ప్రారంభిస్తారు. ఎక్కడా కూడా తమ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా వెళ్లరు ఈ అడవి బిడ్డలు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు పాటించే ఆచారాలు దేశంలో మరెక్కడా కనిపించావు. హోలీకి ఒక రోజు ముందు కామదహన కార్యక్రమం నిర్వహించడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనవాయితీ. పల్లె పట్టణం అనే తేడా లేకుండా భోగి మంటల తరహాలో ప్రతి చోట కామదహనం నిర్వహిస్తారు. పాత కర్ర వస్తువులను కామదహనంలో వేయడమే కాకుండా దాని ద్వారా వచ్చిన బూడిదను విభూదిలా సంవత్సర కాలం వాడుతుంటారు. హోలీ పండుగకు ఒకరోజు ముందు వచ్చే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించుకునే కాముడు పున్నంపై 10 టీవీ స్పెషల్ స్టోరీ. కాముడు పున్నం ఈ పండుగను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఊరువాడ అంతా కలిసి సంతోషంగా జరుపుకుంటారు. పల్లెలు పట్టణాల్లో ఉన్న కూడల్లో భోగి మంటల తరహాలో నిర్వహించే కార్యక్రమమే కాముడి దహనం. నిలువుగా కర్రలను పేర్చి వాటికి పేడతో తయారు చేసిన దండలను వేలాడదీస్తారు. అనంతరం నిలువుగా పేర్చిన కర్రల పై భాగంలో ఒక చోట కుడుకలు, బాదం, చక్కెరతో తయారు చేసిన బిళ్ళలు, వాటితో పాటు రకరకాల డ్రై ఫ్రూట్స్ ను కట్టి ఉంచుతారు. సరైన ముహూర్తంలో భాజా భజంత్రీల నడుమ కాముడికి హారతి, ప్రత్యేక పూజలు నిర్వహించి నిప్పు పెడతారు. ఎత్తైన కర్రలతో కట్టిన వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ ను బూడిదలో వెతుక్కుని మరీ తినడం అక్కడి సంప్రదాయం. ఇక ఇంట్లో ఉన్న పాత కర్ర వస్తువులను కాముడిలో వేయడం ఆనవాయితీ. ఇలా రాత్రంతా కాలిన కాముడిలో పొద్దున్నే నీటిని వేడి చేసుకుంటారు. ఆ నీటితో హోలీ రోజు స్నానం చేస్తారు. ఇక కాముడు కాలిన అనంతరం వచ్చిన బూడిదను ఇంటికి తీసుకువెళ్లడంతో పాటు సంవత్సర కాలం ఇంట్లో ఉంచుకుంటారు. చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చినా చిన్నారులు భయపడకుండా ఉండటానికి ఈ కాముడి బూడిదను బొట్టుగా వాడుతారు.
వెస్టర్న్ కల్చర్ తో మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోయే పరిస్థితి నెలకొన్న ఈ రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు మాత్రం నేటికి కట్టుబాట్లకు లోబడే ఉంటారు. అడవికి ఆనుకుని ఉన్న ఆదివాసీలు గిరిజనులు తమ పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వంగా అందించిన సంప్రదాయాలను నేటికి కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే హోలీ పండుగను ప్రకృతితో మమేకమై జరుపుకుంటుంటారు ఆదిలాబాద్ వాసులు. వేసవి కాలంలో చెట్ల ఆకులు రాలిపోయి అటవీ ప్రాంతమంతా మోడుబారి వెలవెలబోతూ ఉంటే ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోని మోదుగ పూలు మాత్రం విరబూసి ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. మోడుబారిన అటవీ ప్రాంతంలో మోదుగ చెట్లు విరబూసిన పూలు కాషాయ కాంతులతో కనులు మిరుమిట్లు గొలిపేలా మెరిపిస్తూ ఉంటాయి. ఈ పూలు అడవికి అందాన్ని ఇవ్వడమే కాకుండా రంగుల తయారీకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కాముని పౌర్ణిమ, హోలీ పండుగలకు అటవీలో నుంచి తెచ్చిన గోగు పూలతో సహజ సిద్ధమైన రంగులను తయారు చేస్తుంటారు ఆదిలాబాద్ జిల్లా వాసులు. పురాతన కాలంలో పైసా ఖర్చు లేకుండా ఇలా గోగు పూలతో రంగులు తయారు చేసుకునేవారు. కానీ ఇప్పటి యువత రసాయనిక రంగులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. రానున్న రోజుల్లో మోదుగ చెట్టుకు పూసే గోగు పూలతో రంగులు తయారు చేయవచ్చనే విషయాన్ని కూడా మరిచిపోయే రోజులొచ్చే అవకాశం లేకపోలేదు. చూసారుగా, బహుళ ప్రయోజనాలున్న మోదుగ చెట్టు విశేషాలు. మారుతున్న కాలానికి అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో రసాయనిక రంగులను చల్లుకోవడం ఆనవాయితీగా వస్తున్నా చాలా పల్లెల్లో ఇప్పటికే గోగు పూల రంగులను మాత్రమే వాడటం ఆదిలాబాద్ జిల్లాలోనే కనిపిస్తోంది. ముందర